హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కారు హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 90,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కారు ఇప్పుడు వరకు 90,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2015 నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నా కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్కి దాదాపుగా 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. మెయింటెనెన్స్ విషయంలో కూడా మంచి తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. హెవీ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఏదైతే మెయింటెనెన్స్ అయితే ఉంటుందో ఆ మెయింటెనెన్స్ ఈ కార్లో అయితే ఉంటుందండి. కిరాయిలకు కూడా చాలా బాగుంటుందండి. ఈ కార్ ఫ్యామిలీకి బాగుంటుంది, కిరాయిలకు కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ అంటే కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది. కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుందండి. 4 డోర్స్ కూడా లాక్ అవుతాయండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే ఈ కారులో ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. మెరూన్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కారు. ఈ కలర్ చాలా బాగుంటుందండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అయితే జరిగాయి. అవి అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC 3 పిల్లర్స్, లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి. కార్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,25,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు ఈ కార్ కాస్ట్ 3,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ దాదాపుగా 100కి 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే
టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుంచి 80% మధ్యలో టైర్ అయితే ఉంది చూడొచ్చండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% టైర్ అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి చూడొచ్చు, ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. చిల్ ఏసీ 1 నుంచి దాదాపుగా 5 దాకా గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బాడీ పంచింగ్ కూడా జయంతి ఇతర బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు డిక్కీ కోలేక్ బార్. అలాగే చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే బానెట్ కోలేక్ బార్ చూడొచ్చు, బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోరు చూడొచ్చు, డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. రేస్ దే దో एक बार गाड़ी को एक बार दे दो और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ బంద్ కరో. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఓకే బంద్ కరికే బహారావు. 2015 హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు. 90,000 తిరిగింది. అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 2 తాళాలు అయితే ఉన్నాయి. కార్ కాస్ట్ 3,25,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్లో నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా. అందరికీ బాయ్, జై హింద్.